దేవుని నామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం నుంచి మనము చదువుకుందాము. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. ఆమేన్. కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడండి? నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అని వాక్యం మనకి ఈరోజు ఈ ఉదయకాల వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవాది దేవుడు ఆసీనుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము చేసే స్తోత్రముల మీద కూడా దేవాది దేవుడు ఆసీనుడై ఉంటాడు. తెల్లవారుజామున మెలకువ వచ్చినప్పుడు మెలకువ కలిగి తెల్లవారుజామున లేచి మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు అని వాక్యము సెలవిస్తుంది. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. ధవళవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లలో అతి కాంక్షణీయుడా. ధవళవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లలో అతి కాంక్షణీయుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా. అర్హత లేని నన్ను ఆదరించి బ్రతికించావు. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా. అర్హత లేని నన్ను ఆదరించి బ్రతికించావు. నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ నామము. స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా. స్తుతి 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 స్తోత్రార్హుడా. స్తుతి 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 పాత్రుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడంట. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మన పితరులు దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారిని రక్షించాడు అని కీర్తనాకారుడు, వారిని విడిపించాడు అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు విడిపించింది, దేవుడు నడిపించింది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి దేవుడు విడిపించాడు. 40 సంవత్సరముల అరణ్యములో వారిని నడిపించాడు. గొప్ప దేవుడు వారు చేసిన స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు. దేవాది దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారి మొర విన్నాడు, వారి మొర ఆలకించాడు. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు పడే బాధను, వేదనను దేవుడు చూచాడు. వారి ప్రార్థన అంగీకరించాడు. వారు చేసే స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు.
ఈరోజు నువ్వు నేను పడే బాధ ఆయన చూస్తున్నాడు, మన వేదన చూస్తున్నాడు, మన బాధ చూస్తున్నాడు, మన అవసరం ఆయనకి తెలుసు, మన అక్కర ఆయనకి తెలుసు, దేని గురించి మోకరించి ప్రార్థిస్తున్నావో ఆయనకి తెలుసు, దేని గురించి కన్నీటితో మొర్ర పెడుతున్నావో తెలుసు, ఎవరి కోసం నువ్వు తాపత్రయ పడుతున్నావో తెలుసు ఆయనకి. తప్పకుండా తప్పకుండా మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన వాళ్ళ స్తోత్రముల మీద ఆయన ఎలా ఆసీనుడై ఉన్నాడో, మన పితరులు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు వారు నమ్మిక ఉంచగా నీవు అని రక్షించితివి. వారిని రక్షించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా తప్పకుండా రక్షిస్తాడు. నమ్మకం ఉంచుకోవాలి. మనం ఆయనకి చెప్పే స్తోత్రముల మీద నమ్మకం ఉంచాలి. ఆయన్ని స్తుతియాగములు అర్పించాలి, స్తోత్రాలు చెప్పాలి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. స్తుతి చెల్లించాలి. మన నోట ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతి ఉండాలి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి ఇప్పుడు మన స్థితి బాగోలేదేమో, నువ్వు అనుకున్నట్లు నీ స్థితి లేదేమో, బాధపడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, ఇరుకులో ఉన్నావేమో, నువ్వు చెల్లించిన స్థుతులు నీ ఇరుకు నుండి నిన్ను విడిపించగలవు అని మనం నమ్మాలి. నమ్మిక మాత్రం దేవుని దగ్గర మనం ఉంచుకోవాలి. దేవుని మీద ఆధారపడి ఉండాలి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించిన దేవుడు. యోసేపును చూడండి, తన అన్నలు అమ్మివేశారు. యోసేపుని తన అన్నలు అమ్మివేసినప్పుడు ఆయన బానిసగా కొనబడ్డాడు. బానిసగా కొనబడిన ఆ దేశానికి ఆయన్ని తీసుకొని వెళ్ళినప్పుడు బానిసని ఎలా చూస్తారండి? బానిసని ఎలా చూస్తారండి? పనులు చేపించుకుంటారు, వెట్టి పనులు, వెట్టి చాకరీలు చేపించుకుంటారు. అయినను సరే యోసేపు సంతోషంగా అక్కడ పనులన్నీ చేసి ఉన్నాడు. సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇంటిలో శోధన వచ్చింది, ఆయన పనిచేసే గృహములో శోధన కలిగింది, ఆవేదన కలిగింది. అయినను సరే దేవునికి నమ్మకంగా నిలబడ్డాడు. దేవునికి నమ్మకంగా నిలబడ్డాడు. దేవుణ్ణి నమ్మాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, ఈ తప్పు నేను చెయ్యను, ఈ పాపం నేను చెయ్యను అని పాపము నుండి ఆయన పారిపోయాడు. యోసేపు పారిపోయాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? యోసేపుని రాజు తర్వాత రాజు అంతగా యోసేపుని చేశాడు, ప్రధానిగా చేశాడు. ఆ దేశానికి, ఏ దేశానికైతే అతను బానిసగా అమ్ముడుపోయాడో, ఏ దేశానికైతే కూలివానిగా అమ్ముడుపోయాడో, ఏ దేశంలోకైతే పని చేయటానికి, వెట్టి చాకిరీ చేయటానికి ఆ మనిషిని కొనుక్కొని వెళ్ళారు, ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. ఎప్పుడు జరిగింది అదంతా అంటే, మనం యోసేపు చరిత్రను బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే, మనము పరిశుద్ధ గ్రంథంలో వాక్య లేఖనములను మనం చదివినట్లయితే, యోసేపుని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. మనం ఆయన్ని స్తుతించే వారముగా, స్తోత్రములు చెల్లించే వారముగా ఉండాలి. పాపమునకు దూరముగా పారిపోయే వారముగా ఉండాలి. పాపము చేసే అవకాశం వచ్చినా సరే మనం చేయకుండా పారిపోయే వారముగా ఉండాలి, దూరంగా ఉండాలి. పాపము జోలికి పోకుండా ఉండాలి. మనము పాపము జోలికి పోకూడదు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఎలాగైతే ఆయన ఆసీనుడై ఉన్నాడో, మన స్తోత్రముల మీద కూడా ఆయన ఆసీనుడై ఉంటాడు. మనల్ని కూడా దీవిస్తాడు, మనల్ని కూడా కాపాడుతాడు. మన బాధలో నుండి, వేదనలో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందిలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఆయన విడిపించే దేవుడు. అనుకుంటున్నావేమో, నా బాధ ఎవ్వరూ నా బాధలో నుండి విడిపించలేరు అనుకుంటున్నావేమో, ఈ బాధ నా నుండి తొలగిపోదు అనుకుంటున్నావేమో. తప్పకుండా దేవుడు ఆయన కార్యము నెరవేర్చే దేవుడు, చూచుచున్న దేవుడు. నీ బాధ, నా బాధ చూస్తున్నాడు. మనం బాధపడేది ఆయనకి తెలుసు. మన పితరులు ఆయన యందు నమ్మిక ఉంచి వారు నమ్మకం ఉంచగా వారిని దేవుడు రక్షించాడు. ఈరోజు మనం కూడా దేవాది దేవుని యందు నమ్మకం ఉంచితే మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, వినుచున్న దేవుడు. హాగరు శ్రమను చూశాడు, హాగరు ఏడుపును చూశాడు,
కుమారుడి చావుని నేను చూడలేననుకొని కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె దుఃఖాన్ని చూచిన దేవుడు, ఆమె బాధను చూసిన దేవుడు, ఆమె కష్టాన్ని చూసిన దేవుడు ఆమెను విడిపించాడు. ఆమె కష్టంలో నుండి, ఆమె బాధల నుండి, ఆమె వేదనల నుండి విడిపించాడు. మనల్ని కూడా విడిపించగలిగిన సమర్థుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి నమ్మకం ఉంచుకుందాం. అప్పుడు ఆయన మనల్ని విడిపిస్తారు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. వారు ఏం చేశారంటండి? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్రపెట్టి విడుదల నొందారు. వారి కష్టంలో నుండి, వారి బాధలో నుండి, వారి ఇరుకులో నుండి, వారి ఇబ్బందిలో నుండి మొర్రపెట్టారు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాక్యం సెలవిస్తుంది. మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేవారముగా ఉండాలి, మొరపెట్టేవారముగా ఉండాలి, ఆయన్ని ఘనపరిచేవారముగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారముగా ఉండాలి. ప్రతిదినము ఉదయకాలం లేచి ఆయన్ని స్తుతించేవారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మన వేదన, మన బాధల నుండి మనల్ని విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఆయన రక్షకుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. తప్పకుండా మన బాధలో, వేదనలో మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. యోసేపు ఎలాగైతే పాపానికి దూరంగా పారిపోయాడో మనం కూడా పారిపోదాం. పాపము చేసే అవకాశం వచ్చినా సరే ఆయన పాపము చేయలేదండి. అందుకనే యోసేపును దేవుడు హెచ్చించాడు. తన అన్నలందరిపైన కూడా ఆయన్నే హెచ్చించాడు. మన కుటుంబంలో దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం కూడా పాపానికి దూరంగా పారిపోవాలి. అది ఎటువంటి పాపమైనా సరే. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఎదుటివారి మీద నిందలు వేయకూడదు, ఎదుటివారి గురించి హేళనగా మనం మాట్లాడకూడదు, మన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, అసూయ ఉండకూడదు. వీటన్నిటి నుండి కూడా మనం జయం పొందుకోవాలి. క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనం అన్నిట్లో నుంచి రక్షించబడతాము. అన్ని బాధల నుండి మనము విడుదల పొందుతాము. ఆయన విడిపించే దేవుడు. యోసేపును దేవుడు హెచ్చించిన తర్వాత, యోసేపును దేవుడు దీవించిన తర్వాత మళ్ళీ ఆయనకు బాధలు ఉన్నాయా అండి? మళ్ళీ ఆయనకు కష్టాలు ఉన్నాయా? లేవు. ఆయన కష్టంలో నుండి దేవుడు యోసేపుని విడిపించాడు. మనల్ని కూడా విడిపిస్తాడు. హాగర్ని దేవుడు చూశాడు. హాగర్కి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకున్నట్లు లేదు. యోసేపు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాలి. మళ్ళీ శ్రమలు, కష్టాలు రాలా. దేవుడు ఆయన్ని హెచ్చించాడు, దీవించాడు. మనల్ని కూడా దీవిస్తాడు, మనల్ని కూడా హెచ్చిస్తాడు, మనల్ని కూడా కాపాడుతాడు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచుకుందాం, ఆయనకు మొర్ర పెడదాం. ఆయన యందు నమ్మకం ఉంచుకుంటే మనం రక్షింపబడతాం. ఆయనకు మొర్ర పెడితే మన కష్టంలో నుండి, మన బాధల నుండి, మన వేదనల నుండి, మన ఇరుకులో నుండి, మన ఇబ్బందుల్లో నుండి, మన రోగములో నుండి మనము విడుదల పొందడానికి, మన దేవుడు మనల్ని విడిపించటానికి గొప్ప దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము అయ్యా 3వ వచనం 4వ వచనం నాయన చదువుకోవడానికి కృప చూపించావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావని అయ్యా కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. అవునయ్యా, మా స్తుతుల మీద నువ్వు ఆసీనుడవై ఉన్నావు. నిత్యము నిన్ను స్తుతి చేసుకొనడానికి మాకు సహాయం చేయి. నీకు స్తుతియాగం అర్పించు వారముగా మేము ఉండడానికి సహాయం చేయి. కృప చూపించి దయ చూపించండి, నెమ్మది దయచేయండి. అవసరాలు మీరే తీర్చండి. కృపామయుడు, దయామయుడు అయిన యేసు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చూచుచున్న దేవా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించే ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు తీర్చండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె వేసి ఉంచండి. నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు తీర్చండి. మాట్లాడండి ప్రభువా. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవు, చూచుచున్న దేవుడవు నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవయ్యున్నావు తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.